దేవేంద్రుడు మరలా ఉత్తరమును రాశాడు. ఎంత గర్వము వారికి! ఇంత మదమా ఆ శశికాంతులకు గర్వమా కండ కవరమా ధిక్కారమా అధికారమా కుంతి వ్రతమునకే దంతిని వాని మానవులు మీరు అని రాశాడు. అవును అన్నయ్య, అన్నయ్య వాణ్ణి గీతలు గించాలంటే ఈ తక్షణమే వెళ్ళాలి. ఆ తక్షణమే వెళ్ళి వాణ్ణి మొదలగించి ఆ గజమును తీసుకొని రావాలి. అన్నయ్య కార్యము తలబెట్టినాక నాకు చాతనంతా లేదని పలుకుతున్నావు ఏంటయ్యా? జర కొద్దిగా శాంతి కావాలి అన్నయ్య. భీమసేన సురధామమునకు బొమ్మి భీమసేన అన్నయ్య, నీవు బలాఢ్యుడవు, బలము కలిగినటువంటి వాడవు. నీవు ఇట్లా అలసట చెంది కూర్చుంటే పని కాదు. మనము తెలపట్టినటువంటి కార్యమును మనము సఫలము చేయాలి. ఆ సామజమును, ఆ గజమును, అశ్వరా స్త్రీలు, గంజాత పుష్పము, పారిజాత పుష్పము అవి తీసుకుని రావాలి. వ్రతమును చేయాలి. అర్జున అన్నయ్య, నేను మరవలే. రెండోయా మితిమీరుతుంది. తొందరగా తీసుకురావాలి. వ్రతమాత్రం చేయాలి. దాని పక్కన కట్టాలి వాయినం. అవును పద, నువ్వు పంటలు కట్టు కట్టాలా? అన్నయ్య, ఒకవేళ కరుణ ఇవ్వకపోతే సురవరుందో అన్నయ్య, ఆ సురవరుడు ఆ దేవేంద్రుడు అంటే సామాన్యుడు కాదు. అక్కడికి వెళ్ళినాక అశ్వరాత్రిలు ఉంటారు. ఆ అశ్వరాత్రిలతోటి మైమరపించి వారు చేసేటువంటి వారు. ఒకవేళ గజమును ఇవ్వకపోతే అవును, ఎన్నో మాయలు చేస్తాడు. ఆ గజమును ఇవ్వకపోతే నీవు వెదరక ఆ గజమును తీసుకుని రావాలి. చూస్తాబోతే ఏమంటున్నావా? అవును, వాడిని బెదురుతాను నేను. వాడెంత నా చంత గతను చేత భూమి అంత కోపం వస్తుందా? మన పాప ఇంత కోపం వస్తే స్వర్గమే తాండ మాడిస్తా. అంతేనా? ఆయన ఈ భూలోకం అన్నయ్య, ఇప్పుడే నా గాంధీ తోటి మెట్లు కడతాను చూడు. అర్జున, వాని జుట్టు బట్టి ఈడ్తారా నువ్వు? బాగున్నది. కాలు పడితే అక్కడికి వెళ్ళి అంత దూరము వెళ్ళి
వాని కాలు పడితే మనము కాలు మొక్కిన చందం అవుతున్నది. వాని కాలు మొక్కకూడదు. ఏం చేస్తావు? చుట్టంతా పట్టదాదు పట్టి నా కథ చెప్పగొడతావని. అది బాగున్నది అన్నయ్య. వాడిని దెబ్బ కొట్టాలి, వాడిని జుట్టు పట్టి నట్టహాసములకు ఈడవాలి గాని వాడిని కాలు పట్టకూడదు. అంటే మొదట పోయి గద యుద్ధములకు పోదు కదా, వెళ్ళకూడదు. సంకలో పెట్టుకుంటా నాయన అంట ప్రతిమలు ఆడతా. అన్నయ్య ఇదిగో మెట్టు కట్టాను చూడు. భూలోకం వచ్చి అమరాలోకం మెట్లు దట్టమైన తంతలు అట్టి ఎక్కులాడినా చదువుతలే అర్జున